అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది కాలంగా సైనస్ సమస్యతో బాధపడుతూ, అదే కాకుండా ఆయనకు ఎప్పటి నుంచో ఆస్తమా కూడా ఉంది. ఈ రెండు సమస్యలు తీవ్రతరం అయిన తరుణంలో శస్త్రచికిత్స చేయించుకోవడము, ప్రస్తుతం విశ్రాంతిలో అయితే ఉన్నారు. మరి సాక్షాత్తు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా అనేక మంది ప్రముఖులు పవన్ కళ్యాణ్ గారు కోలుకోవాలని కోరుకుంటూ వచ్చారు, ఆకాంక్షించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న జన సైనికులైతే ప్రతిరోజు పూజలు, హోమాలు, యజ్ఞాలు చేస్తూనే ఉన్నారు. ఇదంతా ఆయన బాగుండాలని ఓవైపు కోరుకుంటుంటే, మరోవైపున వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒకప్పుడు జనసేన పార్టీలో ఉండి ఆ పార్టీ నుంచి కాలానుగుణంగా తన అవసరాలకు అనుగుణంగా నేడు వైసీపీలో జాయిన్ అయినటువంటి అడ్వకేట్ కన్నా రజనీ గారు పవన్ కళ్యాణ్ గారికి జరిగినటువంటి శస్త్రచికిత్స మీద ఆయనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. అసలు అడ్వకేట్ అన్న సంగతి కూడా మర్చిపోయి ఒక రీసెర్చ్ స్కాలర్, మెడికల్ రీసెర్చ్ స్కాలర్ ఎలాగైతే ఒక రీసెర్చ్ చేస్తారో ఆ విధంగా ఈ సైనస్ అంటే ఏంటి, ఇది ఏ కాలంలో వస్తుంది, ఇది ఎలా ప్రభావితం చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రెస్ట్ తీసుకుంటున్నారంటూ ఏకంగా ఒక పెద్ద థీసిస్ని ఈమె ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మరి ఈమె థీసిస్ ప్రజలు ఏమన్నా ఆమోదించారా అంటే అక్కడ పూర్తిగా ఫేక్. ఎందుకంటే అమ్మ రజనీ గారు, ఈ సైనస్ అనేది కేవలం చలికాలానికి మాత్రమే పరిమితమైంది కాదమ్మా, ఇది అన్ని కాలాల్లో కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా చేయాలి, ఏం చేయాలనేది ఈఎన్టీ స్పెషలిస్టులు, డాక్టర్లు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు అడ్వకేట్ కదా, నీ రీసెర్చ్ ఏమైనా ఉంటే నీ కేసులకు సంబంధించి నువ్వు దీంట్లో చేసుకో. దీంట్లో ఎటువంటి డాక్టర్లకు సంబంధించిందంటూ నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. ఎందుకంటే నీ థియరీ ప్రజలు రిజెక్ట్ చేశారు. ప్రజలు రిజెక్ట్ చేసిన ఒక పార్టీలోకి వెళ్ళి ప్రజలు ఆమోదయోగ్యం కాకుండా ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకుని, అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నేత, అటువంటి వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన జీవితం గురించి మాట్లాడుతున్నటువంటి ఆ పార్టీ కావచ్చు, ఆ నేతలు కావచ్చు, వాళ్ళందరినీ ప్రజలు చేత్కరించుకున్నారు. ఈరోజు మీరు అదే పార్టీని చూజ్ చేసుకుని మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ పాత పద్ధతిని అవలంబిస్తానంటే ఆల్రెడీ ఇది ఫెయిల్ అయినటువంటి కాన్సెప్ట్. ఇది మళ్ళీ ప్రజలు ఆమోదించరు, ఇది గుర్తుపెట్టుకో. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు మరో రోజా అవుదాం అనుకుంటున్నావేమో. అంటే రోజా గారు ప్రస్తుతం వైసీపీలో నీ కంటికి ఏదైనా కనిపించట్లేదేమో. ఆమె పక్కన తమిళనాడులో ఎలక్షన్స్ జరుగుతుంటే అక్కడ నీ మధ్య క్యాంపెయిన్ కూడా వెళ్ళారు, తిరిగి వచ్చేస్తారు. సో రోజాకు పోటీ ఇద్దాం అనుకుంటున్నావా, లేకపోతే రోజా ప్లేస్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నావో? అంత తొందర, అంత ఆవేశం అయితే వద్దు. ఎందుకంటే మీకు ఇటీవలే ఏదో ఒక సమావేశంలో మాట్లాడుతూ హార్ట్ స్టంట్లో ఏదో వేయడం జరిగింది. ఆ రోజు కూడా జన సైనికులు అందరూ మీరు బాగుండాలని కోరుకున్నారు. బికాస్ పవన్ కళ్యాణ్ గారు నేర్పించినటువంటి సంస్కారం అది. ఏదైనా పరిపాలనా విధంగా పాలనాపరమైనటువంటి ప్రశ్నలు, సమాధానాలు ఇవే ఉండాలి. కానీ వ్యక్తిగతమైన విమర్శలకు ఏమాత్రం తావు ఇవ్వని పార్టీ జనసేన పార్టీ, జనసేన అధినేత క్రమశిక్షణ. అది గుర్తుపెట్టుకో. ఇంకా చనువిచ్చారు కదా జనసైనికులు ఏం చేస్తారని చెప్పని ఇంకా ఇంకా అధినేత గురించి, మా అధినేత గురించి మీరు మాట్లాడుతూ వెళ్తే మీ సొంత నియోజకవర్గం అద్దంకి నుంచి రాయలసీమ వరకు, అదేవిధంగా ఉత్తరాంధ్ర నుంచి అమరావతి వరకు మీరు ప్రజలకి ఎన్నో ఉపకారమైన పనులు చేశారంట. చాలామంది మాట్లాడుకుంటుంటే వింటున్నాము. ప్రతి ఒక్కటి కూడా ఒక అప్పుల చిట్టా రాసినట్టు ప్రతి ఒక్కటి కూడా బయటకు తీస్తాము. మీ యొక్క చిట్టాని ప్రజల ముందు బయట పెడతాము. సో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు, మా పార్టీ గురించి మాట్లాడే ముందు మరొక మాట. అసలు జనసేన పార్టీ అంటే ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు రెస్ట్ తీసుకోవడానికి ఇది ఒక సాకు అనుకుంటున్నావా నువ్వు? పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి పరిస్థితుల్లో పార్టీ పెట్టారో నీలాంటి వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎన్నో రాజకీయ పరిస్థితులు, ఎన్నో ఒత్తిళ్ల మధ్య బలమైన ఆశయాలతో జనసేన పార్టీ అనేది స్థాపించారు. ఎర్రటి ఎండలో పోరాటాలు, గుంతల రోడ్లు, చితికిపోయిన బతుకులకు జీవితాల్లో ఒక చిగురించే ఆశలాగా జనసేన పార్టీ కనిపించింది. అటువంటి పార్టీ అధినేత ఆయన తీసుకున్న స్టాండ్ వల్ల ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి కనిపిస్తూ వస్తుంది. సో జనసేన పార్టీ ముందు మా అధినేత గురించి నువ్వు మాట్లాడుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆత్మ విమర్శ చేసుకో. మరొక మాట, నీ మంచి కోసం చెప్తున్నమాట. ఏది మాట్లాడినా ఆలోచనతో మాట్లాడు, ఆశయాలతో మాట్లాడు. ఆవేశంతో మాట్లాడి లేనిపోని ఇబ్బందులు ఇరుక్కుంటే నువ్వు నమ్ముకున్న పార్టీ కూడా ఈరోజు నిన్ను దగ్గరకు తీసుకోదు. ఖబర్దారు.